ఈ రాష్ట్రంలో 10% పీపుల్ కూటికి లేక అల్లాడిపోయారండి. ఏ పని అన్నా కానీ, చెక్క పని కానీ, కరెంటు పని కానీ, బండ్ల పని కానీ, టాపీ పని కానీ, రంగులోళ్ళు కానీ, కరెంటు వాళ్ళు కానీ 40 లక్షల మంది భవన నిర్మాణం మీద ఆధారపడిన వాళ్ళు కూడి లేక అల్లాడిపోయారు. 7 నెలలు ఇసుకలేదంటే ఆలోచించండి మీరు. 7 నెలలు ఏం చేశారు వాళ్ళు? ఆ 40 లక్షల మంది ఏం చేశారు తెలుసా మీకు? భిక్షం ఎత్తుకున్నారు కొంతమంది, పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఆడవాళ్ళు. భర్తలు ఏం చేయలేక మగాడు వెళ్తే ఎద్దులాగా ఉండవు, పని చేసుకోవచ్చుగా అంటారని ఆడ మనిషి పిల్లని ఎత్తుకొని అడుక్కున్నారు రోడ్లెమ్మట. అది ఆలోచించండి ఒకసారి. దారుణాలు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అది ఒక్కటి ఆలోచించాలి. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి అసలు ఏ పరిపాలనకి సామీప్యత లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మోనార్కి ఆ పరిపాలన ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అంత దారుణమైన పరిపాలన ఎవరికి పోల్చడానికి లేదు. ఎంత దుర్మార్గమైన చక్రవర్తులు ఉన్నారు వెనకటి రోజుల్లో, వాళ్ళతో కూడా పోల్చడానికి లేదు.